హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు భారీ శుభవార్త. నూతన పీఆర్సీపై తాజా అప్డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే నేషనల్ కౌన్సిల్ జాయింట్ కన్సల్టేటివ్ మిషనరీ జేసీఎం వారు 8వ వేతన సంఘం ముందు ఒక భారీ నివేదికను దాదాపు 51 పేజీల సమగ్ర పత్రాన్ని సమర్పించారు. ఈ నివేదికలో కేవలం పైపైన అంశాలు మాత్రమే కాకుండా ప్రతి సెక్టార్ వారీగా అంటే వేతనాలు, అలవెన్స్‌లు, ప్రమోషన్‌లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి ప్రతి కీలక అంశం మీద చాలా డీటెయిల్డ్ నోట్ ఇచ్చారు. గత వీడియోలో మనం ఆ యొక్క 51 పేజీల్లో కొన్ని ముఖ్యమైన అంశాలను కేవలం 12 నిమిషాల్లో క్లుప్తంగా అయితే తెలుసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ముఖ్యంగా డీఏ రిటైర్మెంట్ ప్రయోజనాలు మరియు వారు చేసిన ఇతర కీలక సిఫార్సుల గురించి చాలా లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఏ ఏ ప్రాతిపదికన ఈ డిమాండ్‌లను చేశారు? ఎయిత్ పే కమిషన్ సమర్పించిన ఎలక్జరీలో ఉన్నటువంటి అసలు లెక్కలేంటి అనేవి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. మొదటగా డీఏ విషయానికొస్తే ఇది ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఏఐసీపీఐ ఆధారంగా లెక్కించబడుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి, ప్రభుత్వ రంగ సంస్థల పీఎస్‌యు ఉద్యోగులకు ప్రతి 3 నెలలకోసారి ఈ ధరల సూచికను ఈ యొక్క ధరల సూచికను బట్టి డీఏ ఎంత పెరగాలి అనేది నిర్ణయిస్తారు. ప్రస్తుతం ఈ ఇండెక్స్ బాస్కెట్‌లో దాదాపు 463 రకాల వస్తువుల ధరల పెరుగుదల లేదా తగ్గుదలను పరిగణలోకైతే తీసుకుంటారు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు ఉంది. ఈ 463 వస్తువులలో అన్ని వస్తువులను సాధారణ ఉద్యోగులు లేదా పెన్షనర్లు వాడకపోవచ్చు. అందుకే నేషనల్ కౌన్సిల్ వారు ఒక అద్భుతమైన సూచన చేశారు. దేశంలో ఉన్న అన్ని వస్తువుల ధరలతో మాకేం సంబంధం? కేవలం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు నిత్యం ఉపయోగించే వస్తువులను మాత్రమే ఒక ప్రత్యేక బాస్కెట్‌గా గుర్తించి వాటి ధరల ఆధారంగానే డీఏలను డిసైడ్ చేయండి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్ణయించే అడ్మినిస్ట్రేటివ్ ధరల వల్ల అసలు ధరల పెరుగుదల తెలియదు కాబట్టి రిటైల్ మార్కెట్ ధరలను లేదా కోఆపరేటివ్ అవుట్లెట్స్ ధరలను ప్రామాణికంగా అయితే తీసుకోవాలి. అప్పుడే ఉద్యోగికి వాస్తవంగా పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా డీఏ అనేది అందుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రౌండింగ్ ఆఫ్ పద్ధతి. గతంలో డీఏ పాయింట్లలో పెరిగితే ఆ పెరిగిన మొత్తాన్ని అలాగే ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఉదాహరణకు డీఏ అనేది 2.95% పెరిగితే ఆ యొక్క 0.95% తీసేసి కేవలం 2% మాత్రమే అనౌన్స్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఉద్యోగులు ప్రతిసారి కొంత మొత్తాన్ని నష్టపోతూ ఉన్నారు. పాత పద్ధతిలో అయితే మిగిలిన 0.95% కూడా కలిపి తర్వాత డీఏలో కలిపి ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు అలా చేయటం లేదు కాబట్టి పాయింట్ టు పాయింట్ ఎంత డీఏ వస్తే అంత ఖచ్చితంగా ఇవ్వాలని నేషనల్ కౌన్సిల్ గట్టిగా అయితే కోరుతోంది. అలాగే ఏడో వేతన సంఘం మినహా గతంలో అన్ని పే కమిషన్‌లలో ఒక నిబంధన ఉండేది. డీఏ 50% దాటితే దాన్ని బేసిక్ పేలో కలిపి డీపీగా మార్చేవాళ్ళు. దీనివల్ల హెచ్ఆర్ఏ గ్రాట్యుటీ ఇవన్నీ గూడా పెరిగేవి. కానీ ఏడో వేతన సంఘం దీన్ని తీసేసి కేవలం 25% దాటితే కొన్ని అలవెన్స్‌లు పెంచుతామని చెప్పింది. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఎనిమిదవ వేతన సంఘంలో డీఏ 25% దాటగానే దాన్ని బేసిక్‌తో మెర్జ్ చేసి అన్ని ప్రయోజనాలు కల్పించాలని జెప్పేసి డిమాండ్ చేశారు. ఇక ఉద్యోగుల విద్యార్హతల విషయానికి వస్తే రిక్రూట్‌మెంట్ రూల్స్ ఆర్ఆర్ ప్రకారంగా ఒక ఉద్యోగానికి ఉండవలసిన క్వాలిఫికేషన్ కంటే అదనంగా ఎవరైనా చదువుకొని ఉన్నట్లయితే అంటే ఉదాహరణకు డిగ్రీ అర్హత ఉన్న పోస్ట్‌లో ఎంబీఏ లేదా ఎంఏ చేసిన వ్యక్తి ఉంటే అతనికి బేసిక్ పేలో 10% అదనపు ఇంక్రిమెంట్ లేదా అలవెన్స్ ఇవ్వాలని కోరారు. అలాగే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న దాదాపు 15 లక్షల ఉద్యోగాల నుంచి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకుండా ఔట్‌సోర్సింగ్ లేదా ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ వైపు వెళ్తుంది. దీనివల్ల పనిలో జవాబుదారీతనం తగ్గుతుందని, ఏదైనా తప్పు జరిగితే ఎవరిని బాధ్యుతులు చేస్తారని వారు ప్రశ్నించారు. కాబట్టి ఔట్‌సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని, ఖాళీలు ఏర్పడితే తేదీ నుంచే ప్రమోషన్‌లు ఇవ్వాలని అలాగే ప్రమోషన్ ఇచ్చినప్పుడు ఒక ఇంక్రిమెంట్ కూడా డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని వారు సూచించారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముఖ్యంగా డీసీఆర్‌జీ డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ విషయంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులైతే కోరారు.
ప్రస్తుతం ఉన్నటువంటి 33 ఏళ్ల సర్వీస్‌లో ఉన్న వారికి 16.5 నెలల బేసిక్ పే ప్లస్ డీఏ మాత్రమే ఇస్తూ ఉన్నారు. అంతకంటే ఎక్కువ సర్వీస్ ఉన్నా కూడా ఆ 16.5 నెలల సీలింగ్ వల్ల ఉద్యోగి నష్టపోతున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తి 40 ఏళ్ల సర్వీస్ చేస్తే అతనికి 20 నెలల జీతం గ్రాట్యుటీగా రావాలి కదా! అందుకే ఈ యొక్క సీలింగ్‌ను తొలగించాలని కోరారు. అలాగే నెలలోని 30 రోజులను లెక్కలోకి తీసుకోకుండా కేవలం 25 వర్కింగ్ రోజులను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటే ఉద్యోగికొచ్చే గ్రాట్యుటీ మొత్తం పెరుగుతుంది. సో, ప్రస్తుతం ఉన్న 25,00,000 సీలింగ్ లిమిట్‌ని ఏకంగా 75,00,000కు పెంచాలని డిమాండ్ చేశారు. ఇది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్, ఎన్‌పీఎస్ అలాగే యూపీఎస్ ఇలా అందరికీ వర్తించేలాగా చూడాలన్నారు. కమ్యుటేషన్ విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని నేషనల్ కౌన్సిల్ గణాంకాలతో సహా నిరూపించింది. ఒక ఉద్యోగి 60 ఏళ్లకు రిటైర్ అయ్యి తన పెన్షన్‌లో కొంత భాగాన్ని అమ్ముకుంటే, కమ్యూట్ చేసుకుంటే ప్రభుత్వం అతనికి ఇచ్చేది ఒక రూపాయికి రూ. 8.194 మాత్రమే. కానీ రికవరీ చేసేటప్పుడు మాత్రం 15 ఏళ్ల పాటు వసూలు చేస్తోంది. ఈ లెక్క కట్టి చూస్తే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వడ్డీతో సహా 10 సంవత్సరాలు లేదా 11 ఏళ్లలోనే తిరిగి వచ్చేస్తుంది. మరి మిగిలిన 4 ఏళ్ల పాటు పెన్షనర్ నుండి డబ్బులు వసూలు చేయడం దోపిడీ కాదా? అని వారు ప్రశ్నించారు. అందుకే కమ్యుటేషన్ రికవరీని 11 ఏళ్లకే పరిమితం చేయాలని లేదా పెన్షనర్‌కు 71 ఏళ్లు రాగానే పూర్తి పెన్షన్ పునరుద్ధరించాలని అయితే కోరారు. గుజరాత్‌లో 13 ఏళ్లు, కేరళలో 12 ఏళ్లు వంటి ఇతర రాష్ట్రాలు ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నాయని, నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ కూడా 12 ఏళ్లకే ఆహ్, రెస్టోరేషన్ చేయమని చెప్పిందని వారు గుర్తు చేశారు. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో కూడా కీలక మార్పులు కోరారు. సో, ప్రస్తుతం ఉద్యోగి మరణించినప్పుడు ఇచ్చే 30% ఫ్యామిలీ పెన్షన్‌ను 50%కి పెంచాలని, అలాగే ఎన్హాన్స్డ్ ఫ్యామిలీ పెన్షన్ 50% నుండి 67%కి పెంచాలని డిమాండ్ చేశారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసినట్లుగా పెన్షనర్లకు 65 ఏళ్ల వయసు ఉండే ప్రతి 5 సంవత్సరాలకు ఓసారి 5% పెన్షన్ ఇవ్వాలని కోరారు. వృద్ధాప్యంలో పిల్లల మీద ఆధారపడకుండా ఉండటానికి కేర్ టేకర్ అలవెన్స్ ఇవ్వాలని, రైల్వే కన్వెన్షన్‌లు పునరుద్ధరించాలని, పెన్షనర్లకు కూడా హెచ్ఆర్ఏ మరియు ఎల్టీసీ సౌకర్యం కల్పించాలని కోరారు. అంతేకాకుండా పెన్షనర్లు తమ విశ్రాంత జీవితాన్ని గడపడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా హాలిడేస్ నిర్మించాలని కూడా ఈ నివేదికలో అయితే స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఈ డిమాండ్‌లన్నీ నెరవేరితే ఉద్యోగులకు, పెన్షనర్లకు నిజమైన ఆర్థిక భద్రత లభిస్తుంది అనైతే చెప్పవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. సో, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎటువంటి తాజా అప్డేట్ న్యూస్ కోసమైనా సరే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.